గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నది నవీన్ 1993 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ చూడొచ్చు, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్, లక్డీ కపూల్, హైదరాబాద్. మనకు ఈవెంట్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందండి. చూసుకోవచ్చు, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫ్రమ్ 8th December. చూడొచ్చు, 8th December నుంచి మనకు ఎగ్జామ్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. చూడొచ్చు, విల్ బి కండక్ట్ 8th December అండి. మనకు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 గ్రౌండ్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ వన్ ఎక్స్పెరిమెంటల్ న్యూ లొకేషన్ అట్ సిద్దిపేట్. చూడొచ్చు, సిద్దిపేట ఒకటి మనకు యాడ్ అవ్వడం జరిగిందండి. లాస్ట్ టైం వచ్చేసి మనకు 10 ఇచ్చేసారు గ్రౌండ్స్, ఈసారి 1 గ్రౌండ్ యాడ్ చేశారండి. ఈ ఈవెంట్స్ వచ్చేసి 23 డేస్ నుంచి 25 డేస్ వర్కింగ్ డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుందండి. చూడొచ్చు, అడ్మిట్ కార్డ్స్ అంటే మనకు హాల్ టికెట్ ఉంది. ఈవెంట్స్కి వెళ్ళే ముందు మనం కంపల్సరీ తీసుకువెళ్ళాల్సింది అడ్మిట్ కార్డ్. చూడొచ్చు, అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ ఫ్రమ్ 29th November to 3rd December అండి. ఎవరైతే మనం పిఎంటీ పీఈటీ టెస్ట్కి వెళ్తున్నామో వాళ్ళు 29th మార్నింగ్ 8 గంటల నుంచి అలాగే 12 midnight 3 తారీఖు December వరకు అండి. ఆ రోజు వరకు మన లాగిన్ ఐడిలో వెళ్ళి మనం అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చేసుకోవాల్సిన విధానం అండి. అడ్మిట్ కార్డ్ వచ్చేసి షుడ్ టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ద సేమ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ 1 పేపర్ అండి. చూడొచ్చు, మనకు 2 సైడ్లో మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా A4 సైజ్లో అండి. ఇంకా ముఖ్యంగా వచ్చి డాక్యుమెంట్స్ అటాచ్డ్ అండి. కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి, అవి తీసుకోవాల్సి ఉంటుంది మన తోడుగా మన వెంబడి. చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. చూడండి, మనకు వెళ్ళగానే ప్రాసెస్ ఉంటుందండి. ద సీక్వెన్స్ ఆఫ్ పిఎంటీ పీఈటీ షల్ బి as follows. ఫస్ట్ మనం వెళ్ళగానే 600 మీటర్స్ రన్నింగ్ ఉంటుందండి మెన్కి. అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి 800 మీటర్ రన్నింగ్ ఉంటుందండి. ఇవి ఎవరైతే క్వాలిఫై అవుతారో 600 and 800 మీటర్స్ రన్నింగ్. దాని తర్వాత హైట్ అనేది మెజర్మెంట్ చేస్తారండి. మనకు ఎవరైతే హైట్లో క్వాలిఫై అవుతారో తర్వాత మనకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ వేయిస్తారండి. ముఖ్యంగా చూసుకోవచ్చు, క్యాండిడేట్ విల్ బి సబ్మిటెడ్ డిజిటల్ సర్వేలెన్స్ అండి వైల్ అటెండింగ్ ఎంటీపీఈటీ అండి. డిజిటల్ RFID రిస్ట్ బ్యాండ్ అండి. మనకు వెళ్ళంగానే వాళ్ళు రిస్ట్ బ్యాండ్ అనేది మనకు హ్యాండ్కి వేస్తారండి. చూడొచ్చు, మనకు గ్రౌండ్లో వెళ్ళగానే మనకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయిన తర్వాత రిస్ట్ బ్యాండ్ అనేది మన చేయికి వేయడం జరుగుతుందండి. మనం గ్రౌండ్లో ఉన్నంత వరకు, అంటే మన ఈవెంట్స్ మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్ అయ్యే వరకు రిస్ట్ బ్యాండ్ అనేది కంపల్సరీ మన హ్యాండ్కి ఉండడం జరుగుతుందండి. చూసుకోవాలి. Candidates who have a disqualifying height by 1 centimeter or below can fill an application seeking remeasurement in the designated proforma అండి. ఎవరైతే హైట్ 1 centimeter బిలోలో మీరు తగ్గింది అనేది మనకు డౌట్ ఉంటే మీరు అదే అప్లికేషన్ అనేది రీమెజర్మెంట్ చేసుకోవచ్చండి. ఓకే అండి, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫస్ట్ వీడియో అండి విత్ వాయిస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ. ఇలాంటి పోలీస్ నోటిఫికేషన్స్ మనం ఏమున్నా అని చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా. రిక్రూట్మెంట్ పూర్తి అయ్యే వరకు మనం అన్ని కానిస్టేబుల్ SI గురించి మనం చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా కానిస్టేబుల్, AR, సివిల్, మెకానిక్, డ్రైవర్, ఫైర్ ఆపరేటర్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ గురించి ముఖ్యంగా చెప్పడం జరుగుతుందండి మన ఛానల్. థ్యాంక్ యూ.